తాడేపల్లిలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలపై ప్రకాశం జిల్లా జనసేన మాజీ అధ్యక్షులు ఉడా చైర్మన్ షేక్ రియాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒంగోలులోని రవిప్రియ మాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చులు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, కూటమి మధ్య చిచ్చు పెట్టాలని జగన్ చూస్తున్నారని, 15 ఏళ్ల వరకు కూటమి జెండా విజయ పదంలో దూసుకుపోతుందని తెలిపారు. గత ఎన్నికల సమయంలో 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేసిన జగన్కు బుద్ధి రాలేదని, మతి స్థిమితం సరిగా లేదని, అమరావతిపై వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక తిరిగి గొడ్డలి గండ్లు అంటూ పిచ్చి ప్రేలాపనలతో మావిగనంటూ చేస్తున్న వ్యాఖ్యలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించి ప్రజలు వైఎస్ జగన్ మాడు పగిలేలా తీర్పు ఇవ్వడం ఖాయమని అన్నారు. 5 ఏళ్ల మీ ప్రభుత్వ హయాంలో జరగని అరాచకం లేదని, కోవిడ్ సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ను మానసిక వేదనకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని, కూటమి ప్రభుత్వం గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ల ఆగడాలను అణిచి ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని, దీన్ని చూసి ఓర్వలేని జగన్ రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలినట్లుగా ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు పర్వతిరెడ్డి కిషోర్ కుమార్, పిల్లి రాజేష్, కళ్యాణ్ ముత్యాల, బండారు శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం తాడేపల్లిలో రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీడియా మీద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద, రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి రాజధాని అమరావతి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మాట్లాడటం, మరలా రూల్ ఆఫ్ లా దాని మీద ఆయన మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొని వచ్చి చాలా వేగముగా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అది చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు, పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా కూటమి ప్రభుత్వంపై ఏడుస్తూ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి తీరు మనందరం కూడా అన్ని ఛానల్స్లో, అలాగే అన్ని మీడియా దాని విధానంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావిగన్నితో మేము ఎన్నికలకు వెళ్తాం అంటున్నాడు. గత ఎన్నికలకి 3 రాజధానుల పేరిట ఎన్నికలకు వెళ్ళాం. జనాలు 151 సీట్లు ఉన్నటువంటి నీకు 11 సీట్లు ఇచ్చారు. మాడు పగిలేలాగా నీ మాడు పగలగొట్టిచ్చినటువంటి సీట్లు నీకు 11. నీ మతి స్థిమితం కోల్పోయి నువ్వు పిచ్చాసుపత్రిలో చూయించుకునే విధంగా ఉంటే నీ మాత్రల డోసు పెంచుకున్నా ఇంకా నీకు బుద్ధి రాదు. ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని ఎలక్షన్లకు వెళ్తానంటున్నా. ఈసారి నువ్వు మావిగన్ అని ఎన్నికలకు వెళ్తే నీకు వచ్చే సీటు 1. మేమంటాం కూటమి నుంచి రాబోయే సాధారణ ఎన్నికల దాకా కూడా కాదు, రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లోనే వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి హుందాతనం కోల్పోయి, ఎందుకంటే వాళ్ళ బ్లడ్లోనే లేదట్టుంది ఆ హుందాతనం అనేది. లేస్తే ఆయనకి గొడ్డళ్ళు, గన్సు ఇవన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి. అందుకే మావిగన్ను అనేది అతనికి నిద్రలో కూడా పేరు కలవరపాటుకి గురవుతున్నాడు. మహిళల పట్ల గౌరవం లేదు. మహిళల్ని ఏ విధంగా గౌరవించాలో కూడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత కన్న తల్లిని ఇంటి నుంచి బయటికి గంటేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. అలాగే సొంత చెల్లెలైనటువంటి షర్మిలాని ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఈరోజు బయటికి నెట్టేసినటువంటి విధానాన్ని
ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈయన నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకుల చేత ఇతర వ్యక్తుల కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలని కించపరుస్తూ మాట్లాడటం, ఒక సైకో ఆనందాన్ని ఈయన ఆనందిస్తాం. ఈయన ఈరోజు మాట్లాడతాడు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నిండు శాసనసభలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణైనటువంటి భువనేశ్వరి గారిని అవహేళన చేస్తూ మాట్లాడితే పైశాచికంగా ఒక సైకోలాగా నవ్వుకున్నావే, నువ్వా మాట్లాడేది అని మేము జగన్ని సూటిగా అడుగుతున్నాం. రూల్ ఆఫ్ లా అంటాడు. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ని మీరు చిత్రహింసలు, కరోనాకి వసతులు లేవని అడిగినందుకు చిత్రహింసలు చేసి అతను శోభకు గురై ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఈ రూల్ ఆఫ్ లా ఏమైంది? నీ ప్రియ శిష్యుడు ఎమ్మెల్సీ అనంతబాబు, అతను కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినప్పుడు నీకు రూల్ ఆఫ్ లా ఏమైంది? అలాగే శ్రీకాంత్ చేతిలో చనిపోయినటువంటి వాలంటరీ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అంటే, ఆయన మాజీ మంత్రి అమలాపురం, ఆయన కుమారుడి చేతిలో ఒక వాలంటరీ చచ్చిపోతే ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి దాఖలు లేవు. అప్పుడు ఏమైంది రూల్ ఆఫ్ లా అని మేము అడుగుతున్నాం. ఏ రోజైనా వాళ్ళ అక్కకి, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, మా అక్కని ఎందుకు మీరు అల్లరి చేశారని గోల చేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మన పక్కన ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో పెట్రోల్ పోసి తగిలబెట్టినటువంటి ఘటనలు చూసాం. వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా అని అడుగుతున్నాం. ఈరోజు రూల్ ఆఫ్ లా గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి? కూటమి ప్రభుత్వం రూల్ ఆఫ్ లా కరెక్ట్గా చేస్తుంది కాబట్టి సిఐ నాగరాజుని, కానిస్టేబుల్ని మేము అరెస్టు చేయటం జరిగింది. నువ్వు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది రూల్ ఆఫ్ లా గురించి. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరి ఇళ్ళకెళ్ళి పరామర్శించారంటే ఒక గంజాయి కొట్టేవాళ్ళను, ఒక రౌడీ షీటర్లను, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాడు తప్పితే ఏ రోజు కూడా మానవీయత కోణంలో ప్రజల దగ్గరికి వెళ్ళి పరామర్శించినటువంటి దాఖలు. ఎక్కడ చూసినా శవాల డప్పులతో ఆనందపడే సైకోట్ అటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అలాగే సొంత చెల్లెలు షర్మిలాని నువ్వు తిట్టించింది ఎవరితో అయ్యా? నీ సొంత చెల్లిలే కదా. ఒక తల్లి గడుపులో పుట్టినటువంటి మీరు నీ పార్టీ నాయకులతోనే కాకుండా నీ పార్టీ సోషల్ మీడియాలోనే రాని మాటలు ఆడబిడ్డను అనిపించి నువ్వు ఆనందం పొందావే. నువ్వు ఎలా మాట్లాడతావు రూల్ ఆఫ్ లా గురించి అని చెప్తున్నావు. నీ బాబాయ్ గొడ్డలి పొడితో చంపినప్పుడు ఏమైంది ఆ రూల్ ఆఫ్ లా? ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఎవరంటే వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే రోజుల్లో ఒక్క సీటు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒక్కటి. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మారండి. లేదు మా నాయకుడు సైకో, మేము సైకోలుగానే ప్రవర్తిస్తాం, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తామంటే మాత్రం ప్రజలు తగిన సమయంలో మీకు గుణపాఠం చెప్పక తప్పదు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం అభివృద్ధి పదవిలోకి వెళ్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలయికలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాబోయే 15 ఏళ్ళు కూటమి ఈ రాష్ట్రంలో జెండా ఎగరవేస్తుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి విజయ డాంకా మోగిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులకి
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి మీడియా పరంగా హెచ్చరిస్తున్నాను.